మేడం నమస్తే మేడం. మేడం ఇందాక వీడియోలో మేడం ప్రేమ అనే అమ్మాయి ఐరన్ షాప్లో పరిచయం ఆ అమ్మాయి నుంచి కాస్త తప్పించుకోవడానికి కొంత టైం బట్టి, అంటే టైం బట్టి అనేది కాదు, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడి ఇంకా ఎక్కువ పెంచుకుంటే అదే బాధ ఆమె కూడా ఉంటుంది కాబట్టి మంచిగా చెప్పేశాను మేడం. చెప్పేసి అక్కడ నుంచి ఆ ఓనర్ దగ్గర ఏదో ₹2 తీసుకునేసి ఇచ్చింది, బయట వచ్చేసాను మేడం. వచ్చిన తర్వాత మేడం బెంగళూరు కదా మేడం, తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా 1-2 రోజులు ఆ షాప్లో పనిచేసిన డబ్బుతో అయిపోయింది మేడం. తర్వాత రోడ్డు మీద వెళ్తా ఉన్నాను మేడం. అప్పుడు మనీ అని అతను, ఆయన పేరు మనీ, మళ్ళీ పరిచయం అయిన తర్వాత పేరు తెలిసింది. ఆయన వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారా బాబు అన్నాడు. ఆటో అంటే ఆటో కదంటే ఎక్కడికి వెళ్తున్నావు. సరే కన్నడలో ఫస్ట్ అడిగాడు, ఆటో బేకా అన్నాడు. లేదన్నా అన్న తెలుగు అని గ్రహించే కొద్దికి అతను మళ్ళా ఎల్లోకి బేక్ అన్నాడు. లేదన్నా, అరే వీడికి తెలుగు అని చెప్పి సరే బాగా వెళ్ళి అంటే రారా ఇటా అని చెప్పి కన్నడలో ఏడపోతాడా ఏమి అని అడిగా. సరే అన్న నేను ఏడకపోతాను లేనా, చెప్పప్ప నేను తెలుగే చెప్పప్ప తెలుగు అంటే అన్న నేను ఇట్లా వచ్చినానన్న, ఏదో నేను బెంగళూరు చూడాలని నేను వచ్చినాను, ఇట్లా అయింది అని చెప్పేసి ఆయన చెప్పేటప్పటికి రారా అని చెప్పి బండిలో కూర్చోబెట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మేడం ఆయన మంచి ఉద్దేశం తీసుకెళ్ళాడు. ఇంటికి అన్నం పెట్టాడు, అక్కడే ఉంచుకున్నాడు 2 రోజులు వాళ్ళ ఇంటికన్నా ఉంచుకున్నాడు. కానీ జరిగింది ఏంటంటే మేడం, నన్ను ఇంట్లో పెట్టుకొని వాళ్ళిద్దరూ భయంకరంగా గలాట మేడం, భయంకరంగా కొట్టుకోవడం. నాకేంటి అని అర్థం కాల. భార్యను కొడతాడు, ఏడిపిస్తాడు. ఆమె ఏంటంటే నేను ఉండదు వెళ్ళిపో అని చెప్పేసాను కదా. చూడండి ఎలా ఉందో. అక్కడ నుంచి నేను ఇంట్లో నుంచి బయట వస్తుంటే వెళ్ళిపోదామని చెప్పి ఆయన ఆటో వేసుకొని వచ్చాను. తమ్ముడు ఎక్కడికి వెళ్తాను, లేదన్నా నేను వెళ్ళాలంటే నాకు తెలిసిలే, అది నేను మాట్లాడుంటుంది, నాకు తెలిసిలే. కానీ ఏందన్నా నువ్వు ఇంత మంచిగా తీసుకొచ్చి ఇలా నువ్వు కొట్లాడితే ఏదో ఆయన ఏదో మాట్లాడకపోతే ఎందుకంటుందంటే అది వేరేలా సంగతి లేదు తమ్ముడు, ఎవరితోనద్దును, నేను కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, అందుకని అది అట్లా మాట్లాడుంటుంది అని చెప్పేసి అనేటప్పుడు నాకు ఇంకా చాలా బాధ అయిపోయింది. అంటే ఎందుకులే మన వల్ల ఆయన పాడ అయింది అని చెప్పి లేనన్నా వెళ్ళాలన్నా అన్న. సరే అని చెప్పేసి ఆయన చేతిలో ఒక ₹10 నా చేతిలో ఇచ్చి పంపించేసి సరే పోన్లేని మేడం. అక్కడి నుంచి బయలుదేరాను మేడం. ఆ ₹10 ఆ రోజు ఖర్చుకి లెక్క అనుకోండి. ఏదో అట్లా ఇట్లా తిరుగుతా ఆడుగోడి ఎట్టొచ్చాను ఎట్టపోయినా కూడా తెలియదు మేడం. ఆడుగోడి అంటారు లేదా ఆడుగోడి అంటారు. ఆడుగోడి మెయిన్ రోడ్లో వస్తూ ఉన్నాను మేడం. ఒక పోలీస్ ఆపిన తర్వాత భయం కదా మేడం. అప్పట్లో కాలేజీ ఫస్ట్ ఇయర్ అవుతానంటే చాలా భయం కదా మేడం. తర్వాత మీకు డ్రైవర్గా నేను బెంగళూరు చేసినప్పుడు వేరు, అప్పుడు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వేరు కదా మేడం. ఆపుతానే మేడం భయపడ్డాను. ఎవరో నిమ్దో అన్నాడు. సార్ చిత్తూరు సార్ అన్న. వెళ్ళొక్తాది అన్నాడు. సరే ఎక్కడికో పోతాను సార్, తెలుగా నేను రారైటా అన్నాడు. సరే సార్ ఏం సార్, భయపడతా వణికిపోతాను. నేనేమన్నా రా నా బండి కూర్చోను. సరే బైక్లో కూర్చోబెట్టుకొని నేరుగా స్టేషన్కి తీసుకెళ్ళాడు మేడం. నాకు ఉత్సకారుతుంది మేడం, మా అదురు కొడతా సార్ నేనేం తప్పు చేయలేదు సార్. నువ్వేం తప్పు చేయలేదు రాపా, నువ్వేమనరా అని చెప్పి స్టేషన్ లోపలికి తీసుకుపోయి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడు ఏ ఊరినిది ఏంటి పరిస్థితి అన్నాడు. సార్ ఎట్లా సార్ నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాను, ఏదో ఖర్చులకు డబ్బులు కావాలని సంపాదించుకోవడం వచ్చాను సార్ అని చెప్పేసి అంటే, మేడం ఇది నేనేదో ఒట్టి కథలు చెప్తాను మేడం, జరిగిన కథ మేడం, జరిగిన విషయాలు మేడం. వెంటనే మొత్తం స్టోరీ అంతా అడిగాడు మేడం. అడిగి మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు, మీ అన్నదమ్ములు ఎంతమంది, మీ అమ్మ నాన్నకి నువ్వెన్నో వాడివి అంటే మొత్తం చెప్పాను. 6 మంది, నేను 6వ వాడిని, ఇంటర్ దాకా చదువుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, ఇలా వచ్చాను సార్, నా ప్రాబ్లమ్స్ ఏంది, నేను చదువుకోవాలని ఏదో ₹2 సంపాదించుకోవాలా, సిటీ చూడాలని వచ్చాను సార్ అని చెప్తే ఆయన అరే అట్లా రాకూడదు, ఇట్లా వస్తే ఒకవేళ ఏమన్నా అయితే ఏమి దొంగలు ఉంటారు, రౌడీ షీటర్లు ఉంటారు, ఏదో నీ దగ్గర ఏదో ఉందని ఏదో చేస్తారు, తీసుకుని కిడ్నీలు అమ్మేస్తారు, అలా చేయకూడదురా అని చెప్పి
కొద్దిగా మందలించేదంటే మంచిగా స్మూత్గా చెప్పి ఆ రోజు నైటే ఆ సీఏ ఏదో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలని నన్ను ఆయన జిప్సీలోనే ఎక్కించుకున్నాడు. జిప్సీలో వెనకాల సీఏ సార్ ఉన్నాడు, పక్కన నన్ను కూర్చోబెట్టుకొని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఫస్ట్ టైం 93లో బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్లో ఎయిర్పోర్ట్ లోపల తీసుకెళ్ళి ఫ్లైట్ దాకా తీసుకెళ్ళాడు మేడం. ఆయన ఫ్లైట్ లోపల దాకా తీసుకెళ్ళి అంతా ఆ నైట్లో సరౌండింగ్ ఆ ఫ్లైట్ అంతా ఆయన ఎక్కేదాకా చూసి పర్మిషన్ పోలీసు వాళ్ళు కదా వాళ్ళతో కూడా నాకు చాలా ఆనందమైంది మేడం. మనం నాకంటే ఫ్లైట్ ఎక్కాలంటే కూడా ఆ ఇంట్రెస్టే నాకు ఇవ్వలేదు. అంటే నేను ఎయిర్పోర్ట్లోకి 93లోనే ఎంటర్ అయినా. చూడండి 93 అంటే 2003, 2013, 20 years, 2013 ఇది 24 ఏదో 11 years, 31 years అవుతుంది మేడం నేను ఎయిర్పోర్ట్లో అడిగిపెట్టి. సో సరే దానికి అతను వెళ్ళిన తర్వాత వదిలేసి మాట్లాడుతూ వచ్చి ఆయన మళ్ళీ రిటర్న్ స్టేషన్ దగ్గర వచ్చి పడుకొని మార్నింగ్ వచ్చి ఇంటికి పోతారా అన్నాడు. సార్ ఎందుకు సార్ నేను వెళ్ళిపోతాను సార్ అంటే లేదు ఇంటికి పోతారా అన్నాడు. ఆయన ఏ ఏరియాలో పైన పైన అడవిలాగా ఉంది మేడం, పైన బండల మీద ఇల్లు అది ఎక్కడో కూడా తెలియదు. తీసుకెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత మేడం ఆయనకి 2 కూతురు మేడం. 2 కూతుర్లు వాళ్ళు కూడా ఇంటర్మీడియటే చదువుతున్నారు. అదే హాలిడేస్ మేడం. ఇంటర్మీడియట్ చదువుతుంటే వాళ్ళు భయంకరంగా ఆట పట్టించేవాళ్ళు మేడం. 2 కూతుర్లు, 2 చిన్నగా లేదు. నేను కొత్త. నన్ను ఏంటంటే ఎవరంటే నేను పరిచయం చేసుకున్న తర్వాత నన్ను ఆడుకుంటున్నారు. నాకు ఎలా అంటే నాకు కొద్దిగా సిగ్గుగా ఉంది, నామోషిగా. ఆయన అరే వాళ్ళు రాక్షసులు పర్లేదు 2 రోజులు ఉండు అని చెప్పి సార్ నేను వెళ్తాను సార్ ట్రై ఉండు అని చెప్పి ఆ పోయిన రోజే తిరుమల శనివారాల్లో ఒక పొద్దులు అంటాం కదా మేడం. సో ఆ రోజు ఒక పొద్దు అన్నం బాగా తిన్నాను పాప వాళ్ళ ఇంట్లో. తింటుంటే కూడా కొద్దిగా వాళ్ళని చూసి కొద్దిగా గిల్టీగా ఉంది. సరే అక్కడి నుంచి మేడం ఇక్కడ ఉండుబుద్ది గల అమ్మాయిల దగ్గర ఈయనేమో ఉండరా 2 రోజులు అంటాడు. లేదు సార్ అని చెప్పి ఒకరోజు మాత్రం ఉండి 2వ రోజు నేను వెళ్ళిపోవాలి సార్, మా అమ్మ గుర్తు వస్తాను సార్ అని చెప్పి అమ్మ వాస్తవానికి అయితే కూడా ఆ బాధలు అదంతా ఎందుకులే అని చెప్పి అమ్మ దగ్గర ఆయన ఏం చేశాడంటే మేడం ఫుడ్ పెట్టాడు అక్కడ. సర్లేరా పంపిస్తా అని చెప్పి నువ్వు ఎక్కడ నేరుగా ఇంటికి వెళ్ళాలని చెప్పి ఫుడ్ పెట్టాడు. తర్వాత దోవ ఖర్చులకు ఒక 20 రూపాయలు ఫుడ్కి ఇచ్చాడు. అప్పట్లో బస్ ఫేర్ వచ్చి 9 రూపాయలు చిత్తూరుకి మేడం. కేఆర్పురం నుంచి చిత్తూరుకి 9 లేదు, మార్కెట్ నుంచి 9-11 రూపాయలు గుర్తులేదు. ఎక్కడికి తిరుపతికి చిత్తూరుకి నాకు 50 రూపీస్ చేంజ్ చేతిలో పెట్టి దోవ ఖర్చులకు 20 ఇచ్చి ఇంటికి వచ్చేటప్పటికి ఒక 40 రూపాయలు నా దగ్గర ఉన్నది మేడం. 30-40 ఆయన ఇచ్చిన డబ్బులే. అప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు అంటే ఈరోజు ఒక 4,000-5,000 అనుకోవచ్చు మేడం. మహానుభావుడు. ఆయన పేరు రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్. ఆయన ఇప్పుడు ఉన్నాడు లేడో కూడా భగవంతుడికి ఎరుక. సుమారుగా 30 సంవత్సరాలు దాటింది. 30 దాటింది మేడం. 32 ఏళ్ళు. 32 ఇంకా ఎక్కువైంది. నా వయసు 16-17 సంవత్సరాల వయసు కదా మేడం. 32 ఏళ్ళు ఏంటి. సో ఆయన ఒకసారి కలుద్దామంటే కూడా ఎక్కడున్నాడు ఏంటి పరిస్థితి. ఈ మధ్య మీ దగ్గర నేను డ్రైవర్గా చేసినా కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తే మొత్తం లిస్ట్ అంతా చూడాలని ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు రామకృష్ణారెడ్డి అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ చెప్పాడు. సరే అక్కడ నుంచి వచ్చేసానప్పుడు. సో ఆ విధంగా బెంగళూరు ఇంటర్ హాలిడేస్లో బెంగళూరుకి వెళ్ళి రావడం జరిగింది మేడం. వచ్చిన తర్వాత మేడం ఇంకా ఇంటికి వస్తానే మా అమ్మ ఏడుపు, నాయనా ఎందుకు ఇట్లా పోయినా కూడా నవల కదని భయంకరంగా ఏడవడం. ఇంక మా అన్నదమ్ములేమో వాడికి అంతా నువ్వే చనివిస్తున్నావు, ఈది పొరింపోక అయిపోతాడు. మా పెద్ద ఉంటాడు కదా, ఇప్పుడు వాళ్ళు తప్పలేదు, వాళ్ళు నా ఆలోచన అది, వాళ్ళ ఆలోచన వాళ్ళది. సో నువ్వే తెచ్చేస్తాను అనడం ఇట్లా రకరకాలు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఏదో మీరు మాట్లాడతారులే, నేను డైరెక్టర్ అయిపోతాను కదా, నేను పెద్ద డైరెక్టర్ అయిపోతాను మీకేం తెలుసు, ఆ మాటలు ఆ ఆలోచనలు వెళ్ళే. అలా హాలిడేస్ కూడా అలా గడిచిపోయి ఊర్లో ఎండాకాలం శివసింత పండ్లు అవి ఇవి శివసింతకాయలు అంటారు, బాగా బ్రహ్మాండంగా టేస్ట్ ఉంటాయి, ఎర్రగా బాగా అయితే వాటి తిరగడం అట్ట అది గడిచిపోయింది మేడం. గడిచిపోయి ఇంకా సెకండ్ ఇయర్ కాలేజ్ జాయిన్ అయితేనే మేడం మన బిల్డప్లు ఉన్నాయి కదా మేడం. అక్కడ బెంగళూరుకి వెళ్ళిన బిల్డప్లు, ఏదో ఆ రైల్వే ట్రాక్ మీద జీవనల్లి రైల్వే ట్రాక్ మీద నడుస్తూ వెళ్ళింది. ఈ బిల్డప్లు అంతా
కాలేజీలో ఒకటి వదలడం. మనం హీరో అప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాం, బెంగళూరుకి వెళ్ళి వచ్చాం, బాగా కళ్ళలో కొవ్వు, ముడ్డి వెనకాల 30 కేజీలు బలుపు, ఈ ఈ బిల్డప్ హీరో కదా మేడం, ఆ విధంగా బిల్డప్ చేస్తూ వచ్చాను. సో ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఎంటర్ అయ్యాను మేడం. ఇక్కడ దాకా చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మేడం. థ్యాంక్ యూ, బాయ్ మేడం.